దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరొక ఉదయకాలపు ధ్యానము, మేల్కొలుపు ప్రార్థన సహవాసము దేవుని యొక్క కృపను బట్టి మనకు అనుగ్రహింపబడుతుంది. అందరూ కూడా మరి గత కాలం అంతా ఆయన రెక్కల కింద భద్రపరచబడి మరొక క్షేమకరమైనటువంటి రోజులో ఆయన యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి మరి ఈ కొత్త రోజును, నూతన రోజును నూతనమైనటువంటి వాత్సల్యతను బట్టి అనుభవిస్తూ ఉన్నారని, పొందుకుంటూ ఉన్నారని నేను నమ్ముచున్నాను. మరి అలాంటి దేవుడు మనకున్నాడు. ఎలాంటి దేవుడు అండి? కృపను అనుగ్రహించే దేవుడు, మనల్ని క్షేమముగాను శాంతియుతంగాను నెమ్మది కలిగినటువంటి స్థితిలోనూ ఉంచే దేవుడు. అంతేకాదు మాట్లాడే దేవుడు, మన యొక్క స్థితిగతులను బట్టి మనకి ఉత్తరమిస్తూ, మనల్ని బలపరుస్తూ, ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, మనకు కావలసినటువంటి హితబోధ వాక్య రూపంలో ఆయన మనకి అనుగ్రహిస్తూ ఎప్పటికప్పుడు మనల్ని పరామర్శిస్తున్నటువంటి గొప్ప దేవుడు ఆయన మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క కృపను బట్టి, ఆయన యొక్క వాత్సల్యతను బట్టి మరొక రోజు మనం పొందుకున్నాం, క్షేమముగా ఉన్నామని నేను బలంగా విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక దేశమునకు సరైనటువంటి వ్యక్తి రాజుగానో, ప్రధానిగానో, లేకుంటే అధ్యక్షులుగానో ఉంటే ఆ అధ్యక్షుల యొక్క స్థితిగతులను బట్టి, సామర్థ్యమును బట్టి, ఆ అధ్యక్షునికి ఉన్నటువంటి ఆ విధి విధానాలు, క్రమశిక్షణ, విలువలు, దీనిని బట్టి ఆ దేశము సురక్షితంగా, ఆ దేశము భద్రంగా ఉండగలుగుతుందో లేదో మనకి ఇట్టే తెలిసిపోతూ ఉంటారు. ఆ దేశంలో సరైనటువంటి నాయకుడు లేడు, సరైనటువంటి ప్రతినిధి లేడు, సరైనటువంటి ప్రధాని లేడు, సరైనటువంటి అధ్యక్షులు వారు లేరు అనుకుంటే కనుక ఆ దేశం ఎప్పుడు కూడా అల్లర్లతోనూ, ఆ దేశం ఎప్పుడు కూడా మరి గొడవలతోనూ, తిరుగుబాటు స్వభావాలతో, టెర్రరిజంతోనూ, నక్సలిజంతోనూ, దొంగతనాలతోనూ, మానభంగాలతోనూ, మరి అనేక రకమైన నేరపూరితమైనటువంటి చరిత్ర కలిగినటువంటి మనుషులుగాను అక్కడ ఉన్నటువంటి ప్రజలు మారుతారు. ఎందుకని అక్కడ ఉన్నటువంటి నాయకుడి యొక్క విధి విధానాలు బాగోకపోతే ప్రజల యొక్క విధి విధానాలు కూడా బాగుండవు. అయితే మన దేవుడు మన యొక్క స్థితిని, మన యొక్క స్థితిగతులను కూడా ఎప్పటికప్పుడు మరి సమర్థవంతంగా నిర్వర్తించే గొప్ప దేవుడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా క్షేమంగా ఉండగలుగుతాం, ఎప్పుడు కూడా సమాధానం కలిగే ఉండగలుగుతాం. ఎందుకని ఈ మాట మీకు చెప్పగలుగుతున్నానంటే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 17వ వచనం 2వ భాగంలో, సమాధానమును నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను. ఎలాగట్టండి? ఒకసారి చూసినట్లయితే సమాధానమును ఆయన మనకి ఎలాగ ఉంచాడంటే అధికారులుగా, అలాగే నీతిని మనకి విచారకర్తలుగా మన మీద ఉంచాడట. కాబట్టి ఈ సమాధానం అనే పేరు కలిగినటువంటి అధికారి ఏం చేస్తూ ఉంటాడండి? ఎప్పుడూ కూడా తనకున్న అధికారంను ఉపయోగించి ఎవరి మీద అయితే దేవుడు సమాధానము అనేటువంటి దానిని అధికారిగా ఉంచాడో ఆ అధికారపు శక్తిని బట్టి అతడు ఏం చేస్తుంటాడు? అక్కడ సమాధానాన్ని కలగచేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి మన దేవుడు మనకి సమాధానం అనేటువంటి అధికారిని మనకి నియమించాడు. కాబట్టి మన ఇంట్లో ఎప్పుడు కూడా ఏముండాలంటే సమాధానం ఉండాలి. సమాధానం కాకుండా ఉంది అంటే ఈ సమాధానం అనేటువంటి అధికారికి మనం లోబడట్లేదు, సమాధానం అనే అధికారికి మనం విలువ ఇవ్వట్లేదు, సమాధానం అనేటువంటి అధికారిని దేవుడు మనం నియమించినా కానీ మనం నిర్లక్ష్యపరుస్తున్నామని అర్థం. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాటలు మనకి ఎంతో స్పష్టంగా బయలుపరచబడుతున్నాయి. దేవుడు యొక్క ఉద్దేశం ఏమిటంటే సమాధానము అనేటువంటి అధికారి మన మీద పనిచేస్తున్నాడంటే మనం సమాధానంగా, శాంతియుతంగా, చక్కటి మార్గంలో నడుచుకుంటూ ఉండాలని. అలాగే నీతిని మనకి ఎలా ఉంచాడంటే విచారకర్తలుగా నియమించాడు. మన పైన మరొక విచారణకర్త ఉన్నాడు, అతని పేరేటంటే నీతి అని.
ఈ విచారణకర్త, నీతి అని పేరు కలిగినటువంటి విచారణకర్త మన మీద విచారణకర్తగా పనిచేస్తుంటాడు. ఈ విచారణకర్త ఎవరి చేత అపాయింట్ చేయబడ్డాడంటే మరి యెహోవా చేత, మన దేవుడి చేత అపాయింట్ చేయబడ్డాడు. కాబట్టి ఈ విచారణకర్త ఏం చేస్తుంటాడంటే మనం చేసే పనులు నీతిగా ఉన్నాయా లేదా, నీతికి తగినట్టు జీవిస్తున్నామా లేదా, నీతిలో నడుచుకుంటున్నామా లేదా, నీతియుక్తమైనటువంటి బ్రతుకుతున్నామా లేదా, నీతి క్రియలు మనం చేయగలుగుతున్నామా లేదా, నీతికి లోబడుతున్నామా లేదా, ఇలా నీతి సంబంధమైనటువంటివన్నీ కూడా విచారణ చేస్తుంటాడు. విచారణ చేసి నువ్వు సరైన నీతిని కనపరచలేనటువంటి జీవితాన్ని కలిగి ఉంటే కనుక ఈ విచారణకర్త నిన్ను హెచ్చరిస్తాడు, ఈ విచారణకర్త నిన్ను మందలిస్తాడు, ఈ విచారణకర్త నీకు సూచిస్తాడు, ఈ విచారణకర్త నీ నీతిని ప్రశ్నిస్తాడు, నీ విచారణకర్త నీ నీతిని అప్రిషియేట్ చేస్తాడు, ఈ విచారణకర్త నీ నీతికి తగిన ఫలాన్ని ఇవ్వడానికి దేవుని సన్నిధిలో రికమెండ్ చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, అలాగా మరి సమాధానమునకు నువ్వు లోబడి నీతికి తగినటువంటి స్థితిలో నీ మీద నీతి అనేటువంటి విచారణకర్త ఉంటూ ఉండగా నీతికి తగినటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఎలా బ్లెస్ చేస్తాడంట, నీకు ఇత్తడికి ప్రతిగా బంగారము ఇవ్వబడుతుందట. అంతేకాదు ఇనుమునకు ప్రతిగా ఏమివ్వబడుతుందటండి, వెండి ఇవ్వబడుతుందట. కర్రకు ప్రతిగా ఇత్తడి ఇవ్వబడుతుందంట, రాళ్ళకు ప్రతిగా ఇనుము ఇవ్వబడుతుందంట. చూడండి ఎంత ఆశీర్వాదాన్ని దేవుడు, అంటే సమాధానంకు లోబడగలిగితే, అలాగే నీతికి తగినట్టుగా నీ యొక్క నడవడిక ఉంటే కనుక సమాధానం అనేటువంటి ఆ అధికారికి నువ్వు లోబడి నీతి అనేటువంటి విచారకర్తకు నువ్వు అనుగుణంగా ఆ నీతికి తగినట్టుగా జీవిస్తే ఎంత బ్లెస్సింగ్, ఎంత చేంజింగ్ మనకు కనబడుతుంది. చూడండి, ఒకసారిగా పరిస్థితులన్నీ మారిపోతుంటాయి. ఇప్పుడు వరకు ఇత్తడి సంబంధమైన బ్రతుకులా దాన్ని దేవుడు బంగారంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఇప్పటి వరకు మరి ఇనుమైనటువంటి పరిస్థితి దేవుడు వెండిగా దాన్ని మార్చబోతున్నాడు. ఇప్పటి వరకు కర్రగా, చెక్క ఇదే అనుకుంటున్నావా, దేవుడు దాన్ని ఇత్తడిగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఏముంది, రాళ్ళు రప్పలే అనుకుంటున్నావా, దేవుడు దాన్ని ఇనుముగా, ఉక్కుగా మార్చడానికి దేవుడు సమర్థుడు. కాబట్టి నీ చేతిలో చక్కటి నిర్ణయం ఉంది. ఏంటి ఆ నిర్ణయం? సమాధానం అనేటువంటి అధికారికి లోబడి జీవించు, నీతి అనేటువంటి విచారణకర్తకు లోబడి బ్రతుకు. దేవుడిని పరిస్థితిని సమృద్ధిగా మారుస్తాడు. కాబట్టి ఇలాంటి దేవుడు మనకుంటూ ఉండగా, ఎలాంటి దేవుడు అండి? మన మీద సమాధానకర్తను అధికారిగా ఉంచిన దేవుడు, నీతి అనేటువంటి విచారకర్తకు ఉంచిన దేవుడు నమ్మదగినవాడు. ఎందుకంటే ఆయనలో ఏ విధమైనటువంటి మార్పు ఉండదు, కానీ ఆయన చిత్తమునకు, ఆయన యొక్క ఆలోచనకు తగినట్టుగా మన జీవితాలను కట్టుకుంటే దేవుడు ఖచ్చితంగా కృపా సమాధానంతో నింపుతాడు. మీరందరూ కూడా అలా కట్టుకుంటున్నారని, ఆ విధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటున్నారని, సమాధానమును, నీతిని మీ జీవితాల్లో మీరు వ్యక్తపరుచుకుంటూ దాన్ని ఆభరణాలుగా మీరు ధరిస్తూ జీవిస్తున్నారు. కాబట్టి మీరు క్షేమముగా ఉండగలుగుతున్నారని, క్షేమముగా మరి ఈ ఆయుస్సును, ఈ యొక్క దినములను, ఈ సంవత్సరాలను మీరు పొందుకుంటున్నారని నేను బలంగా నమ్ముతూ ఉన్నాను. మరి ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ ఇంకా నీకు ఈ పరిస్థితి లేకుంటే కనుక, ఎంత చేసినా నీ పరిస్థితి బంగారంగా మార్చబడట్లేదా ఒకసారి పరిశీలించి, ఇంకా నీ స్థితిగతులు అలాగే ఉంటున్నాయా, ఎప్పుడు చూసినా అదే పరిస్థితి, ఒక్కసారి ఆలోచన చేయి. నీ సమాధానము అనేటువంటి అధికారికి నువ్వు ఎలాగా లోబడి ఉంటున్నావు? నీతి అనేటువంటి విచారణకర్తకు తగినట్టుగా నీ జీవితం నడవడికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేసుకో. ఈరోజు ఈ మేల్కొల్పు ప్రార్థన ద్వారా నీలో ఈ మేల్కొల్పు వస్తే కనుక దేవుడు నీ ఎత్తడంతటిని కూడా బంగారంగా మార్చడానికి సమర్థుడు. నీ ఆశీర్వాదములన్నింటినీ కూడా రెట్టింపు చేయడానికి ఒక్క పర్యాయముగా మార్చగల సమర్థుడు. అట్టి సమర్థత కలిగినటువంటి నీ దేవుని యొక్క రెక్కల నీడలోనికి రమ్మని ప్రభుపేట మనవి చేస్తూ చిన్న ప్రార్థన మీ కొరకే చేయాలని ఆశపడుతున్నాను. దయగల తండ్రి, కృప కలిగిన దేవా, నీ మాటల ద్వారా మాట్లాడినందుకే స్తోత్రాలు. ఇదిగో నేను క్షేమాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి, నీ సమాధానాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి. నీతి అనేటువంటి విచారణకర్తను మా మీద నియమించండి, సమాధానం అనేటువంటి అధికారిని మా మీద నియమించండి. ఇదిగో ప్రభా, అట్టి సమాధానంలో నీతికి తగినటువంటి జీవితాన్ని మేము ఎల్లప్పుడూ కలిగి ఉండటకు మాకును సరైనటువంటి దర్శనం కలిగిన, విజన్ కలిగినటువంటి జీవితాన్ని దయచేసి ఇత్తడి స్థితి అంతటిని కూడా బంగారపు స్థితిగా మార్చుకోవడానికి మాకు కృపా సహాయం దయచేయమని నా ప్రభువును, ప్రేక్షకుడిని యేసు వారి నామమున బట్టి ప్రార్థించి పెట్టుకుంటూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.